ఎస్ఏపి అవసరం లేదు. ఫస్ట్ షీట్ ఒకటి వాట్సాప్ చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. అది ఇది కాదు, చాట్ బాక్స్లో ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను మీకు, ఓపెన్ చేయండి. క్లోజ్ చేయండి. డౌన్కి రండి. చూడండి, ఇప్పటి వరకు మనం కాన్ఫిగరేషన్ చేశాం కదా. సో అవన్నీ 1 by 1 చూద్దాం. ఇవన్నీ నోట్స్ అండి, ఇవన్నీ కూడా నోట్స్ అన్నమాట. మీరు మొత్తం చదవాలి, ప్రతిదీ కూడా నోట్స్ చదవాలి. సో ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ టు సేమ్ ప్రాసెస్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఈసీసీ సర్వర్లో చేసిన, S/4HANA సర్వర్లో చేసిన, ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ అన్ని కూడా సేమ్ టు సేమ్. ఫస్ట్ వన్ చూడండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, లాస్ట్ క్లాస్ అంటే అంతకు ముందు వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్, వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ అంటే అసలు ఏంటి? ఇంటర్వ్యూలో ఇవన్నీ అడుగుతారండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ చదవాలి మీరు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇవన్నీ అడుగుతారు, ఇవన్నీ చదవాలి మీరు, ఓకేనా? ఫిజికల్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఎస్ఐపి టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ని ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఎస్ఐపిలో మనం ఫైనాన్షియల్ ఇయర్ ఏమంటాము? ఫిజికల్ ఇయర్ అంటారు. we maintain 12 normal months or periods. టోటల్ గా ఎన్ని మంత్స్ ఉన్నాయి యాక్చువల్గా ఎస్ఐపిలో? టోటల్గా 12 పీరియడ్స్ ఉంటాయి. 12 పీరియడ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. అంటే ఒక నెలని ఒక పోస్టింగ్ పీరియడ్ అని చెప్తారు. ఒక నెలని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. వీఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఎస్ఐపిలో 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఒక 4 ఉన్నాయి అన్నమాట. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి 16 పోస్టింగ్ పీరియడ్స్. ఫిజికల్ ఇయర్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ ఏమంటారు? ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్. మనం రెగ్యులర్గా ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, దాన్ని ఫిజికల్ ఇయర్ అంటారు. వీఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్. 12 months మెయింటైన్ చేస్తాం. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఒక 4 ఉంటాయి. టోటల్గా 16 అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. 1 minute. One minute. వినండి, చూడండి. సో టోటల్గా ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. వీఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్, 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఫైనాన్షియల్ ఇయర్ని ఎస్ఐపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటాము. టోటల్గా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి, ప్లస్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉన్నాయి. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటి? 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి కదా, 12 ఉన్నాయి కదా, వీటిని ఎందుకు ఉపయోగిస్తాం? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగిస్తాం. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వీ కెన్ యూజ్ ఫర్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పర్పస్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉన్నాయి టోటల్గా. ఎందుకు ఉపయోగపడతాయి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పర్పస్ ఉపయోగపడతాయి. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పర్పస్ ఉపయోగపడతాయి. ఇది ఫైనాన్షియల్ ఇయర్ అంటే. వాట్ ఇట్ మీన్ బై ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్? ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ అంటే చూడండి, ఇన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇయర్. In the SAP terminology, we are called as a physical year.
మామూలుగా జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ అంటాము, ఎస్ఏపి టర్మినాలజీ ప్రకారం ఫిజికల్ ఇయర్ అంటాం. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది. ఈ ఇయర్ ఏప్రిల్ 31 స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. మనం గ్లోబల్ పారామీటర్స్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ క్యాలెండర్ ఇయర్? క్యాలెండర్ ఇయర్ కి ఫిజికల్ ఇయర్ కి డిఫరెన్స్ ఏంటి? మామూలుగా ఫిజికల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫిజికల్ ఇయర్ అనేది ఏప్రిల్ టు మార్చ్ 31 కి ఉంటుంది అనమాట. ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. క్లియర్ కదా? అర్థమైంది? ఎంతవరకు అర్థమైందా లేదా? ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అర్థమైందా లేదా? ఓబీ 29కి వెళ్ళండి ఒకసారి. ఓబీ 29 సెట్ ఓపెన్ చేయండి. ఓబీ 29కి వెళ్ళండి. ఇది ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేయండి, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ సెలెక్ట్ చేయండి. చూసారా, ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉందన్నమాట మనది. సో టోటల్ గా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 మంత్స్ అనమాట. 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటి? ఒక నెలని ఒక పోస్టింగ్ పీరియడ్ అని చెప్తారు. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనే ఒక 4 ఉన్నాయి. ఓకేనా? ఇది మనం చేసిన కాన్ఫిగరేషన్స్. పోస్టింగ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఇక్కడ చేసామన్నమాట. ఇది నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. చూడండి, హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఈచ్ ఇయర్? ఒక ఇయర్ లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 12 నార్మల్ మంత్స్. ఇట్స్ మీన్స్ 12 పోస్టింగ్ పీరియడ్స్. 12 నెలలు ఉంటాయి. ఒక నెలలో 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ని 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. 12 మంత్స్ ఉన్నాయి కదా, ఈ 12 మంత్స్ ని ఏమంటారు? 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఈచ్ మంత్ ఈస్ కాల్డ్ యాజ్ 1 పోస్టింగ్ పీరియడ్. ఒక నెలని ఒక పోస్టింగ్ పీరియడ్ అని చెప్తారు. దిస్ 12 మంత్స్ ఎందుకు ఉపయోగపడతాయి? దిస్ 12 months we are using for day-to-day transactions. This 12 months we are using for monthly transactions. This 12 months we can use for yearly transactions. అంటే డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి, మంత్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి, ఇయర్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి మనకి ఈ 12 months అనేవి ఉపయోగపడతాయి. ఈ 12 months వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్ చేస్తారు, మంత్లీ ట్రాన్సాక్షన్ చేస్తారు, పోస్టింగ్ చేస్తాం కాబట్టి వీటిని ఏమంటారు అంటే పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం కాబట్టి వీటిని పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, కొన్ని 4 ఉన్నాయి కదా. వీ కెన్ యూజ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. అవి ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ కోసం ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్? సో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి చూడండి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి కదా, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి?
After complete the 12 months, after complete the 12 posting periods within 4 months, అంటే 12 months కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 4 months లో చార్టర్డ్ అకౌంట్ అంటే సిఏ వస్తారు అనమాట. సిఏ విల్ కేమ్ అండ్ వెరిఫై ఆల్ అకౌంట్స్ అనమాట. ఆల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా చార్ట్ ఆఫ్ అకౌంటెంట్ ఆడిట్ టీమ్ అంటారు వీళ్ళని. ఆడిట్ టీమ్ వాళ్ళు చెక్ చేస్తారు. సో వీ నీడ్ టు పోస్ట్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్. కొన్ని ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ ఉంటాయి, అవి చేయమని చెప్తారు, కొన్ని చేంజెస్ చేయమని చెప్తారు. సో we need to post auditor adjustment entries. It means it is special posting periods we are using for auditor adjustment entry postings. Special posting periods అనేవి auditor adjustment entry purpose ఉపయోగపడతాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆఫ్టర్ కంప్లీట్ ది 12 months, ఆఫ్టర్ కంప్లీట్ ది 12 పోస్టింగ్ పీరియడ్స్ విత్ ఇన్ 4 months, 4 months లో చార్టర్డ్ అకౌంట్ విల్ కేమ్ అండ్ వెరిఫై ఆల్ అకౌంట్స్, ఆల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. సో వీ నీడ్ టు పోస్ట్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయమంటారు. ఇట్స్ మీన్స్ దిస్ ఈస్ ఫర్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. వీఆర్ యూజింగ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. క్లియరా కాదా? ఇవన్నీ ఇంటర్వ్యూకి వచ్చేసండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, ఎస్ఐఎన్ కంపెనీ, ఇది చదవండి, మీరు అవసరం లేదు, తర్వాత చెప్తాను. ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. కంపెనీ కోడ్ ఏం చేసాము? ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. కంపెనీ కోడ్ ఏం చేసాం మనం? 1 minute. చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో అసైన్మెంట్ అంటే తెలుసు కదా, మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిస్కస్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will be assign or mapping to the company code. అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ అంటే లింక్ చేయటం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఒకదానికి ఒకటి లింక్ చేయటము అసైన్మెంట్ అంటారు దీన్ని. ఓకేనా? అర్థమైంది? ఇంతవరకు క్లియర్ గా ఈ పాయింట్ తెలుసు కదా మీకు? క్లియరా? అసైన్మెంట్ అంటే అర్థమైంది కదా? నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ డిఫైన్ చేసాం. మీకు ఐడియా ఉంది, జస్ట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ డిఫైన్ చేసాం. దీన్ని ఏం చేసాము? డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ లో యూజ్ చేసాం. OBBO లో చేసిన కాన్ఫిగరేషన్ ని OB52 లో యూజ్ చేసాం. ఒకసారి OB52కి వెళ్ళండి. OBBO లో క్రియేట్ చేసిన దాన్ని OB52 లో మనం యూజ్ చేసుకున్నాము. అది ఏం చేస్తామని అర్థమవుతుంది. వెళ్ళండి ఒకసారి. OBBO కమాండింగ్ ఫీల్డ్ లో OBBO ఇవ్వండి. ఎస్ పైన క్లిక్ చేసి లాగాన్ చేయండి. OBBO లో మనం ఏం చేసాం? పోస్టింగ్ పీరియడ్, ఒక పోస్టింగ్ పీరియడ్ క్రియేట్ చేసాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. పొజిషన్కి వెళ్ళండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. మీరు క్రియేట్ చేశారు. ఏం క్రియేట్ చేశారు? ఇదేనా? VEPV, ఇది మీరు క్రియేట్ చేశారు. సో దీన్ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము, అంతే కదా? OB52కి వెళ్ళండి.
OB52లో ఈ వేరియంట్ ని మనం బేస్ గా చేసుకుని పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము, క్లియర్ చేస్తాము. పొజిషన్కి వెళ్ళండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. చూసారా ఇక్కడ ఏం చేసాం, ఇది ఏంటిది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు దీన్ని. సో దీన్ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాము, ఇక్కడ చూడండి 1 to 12 ఉంది, 1 ఎక్కడ ఉంది, 1 ఉంది. 2024 ఇయర్ 12 ఉంది. 1 to 12 పోస్టింగ్ పీరియడ్స్ అన్ని ఓపెన్ చేసేసాం. లేదు మీరు ఏ మంత్ కా మంత్ ఓపెన్ చేయాలంటే 1 to 1 అలా ఇస్తాం. సో దీన్ని ఏమంటారు, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేసాం. 13 to 16 చూడండి, తర్వాత 13 to 16 చూసారా, ఇట్లా పీరియడ్స్ ని మనం ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఓకే, వెళ్ళండి షీట్ ఓపెన్ చేయండి. ఇది కాదు, షీట్ ఓపెన్ చేయండి. మీకు అర్థమై ఈ కాన్ఫిగరేషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52 ట్రాన్సాక్షన్ కోడ్ ఆన్ ది SAP రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ ఈజ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇది మంత్ ఎండింగ్ లో చేస్తాం మనం. కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేయటము, నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేయటం అనేది మంత్ ఎండింగ్ లో చేస్తాము. ఆన్ ది SAP రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ ఈజ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. యాజ్ SAP FICO కన్సల్టెంట్ గా పీరియడ్స్ ని ఓపెన్ చేయటము, క్లోజ్ చేయటం అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. ఎవ్రీ మంత్ ఎండ్ we need to take approval from specific manager. superiors తో అప్రూవల్ తీసుకుంటాం. ఎవ్రీ మంత్ ఎండ్ we need to take approval from superior స్పెసిఫిక్ మేనేజర్ తోటి మనం అప్రూవల్ తీసుకోవాలి. ఓకేనా, తర్వాత ఏం చేస్తాము చూడండి, ఎవ్రీ మంత్ ఎండ్ we need to take approval from the స్పెసిఫిక్ మేనేజర్. దీన్ని ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. ప్రూఫ్ అంటే ఏంటి, మీరు ఏది చేస్తున్నా సరే ఒక ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా ఏమీ చేయడానికి లేదు. మీ కంపెనీ వాళ్ళు మీకు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఇవ్వాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా అసలు ఏమీ చేయడానికి ఉండదు. మీరు ఏ వర్క్ అనేది చేయండి SAPలో, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ని మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి, మీకు ఎవరు చేయమన్నారు, ఆ వర్క్ అనేది ఎవరు చేయమన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. డెమో సర్వర్ కాబట్టి మనకు ఇష్టమైన విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఎవ్రీ మంత్ ఎండ్ we need to take approval from the స్పెసిఫిక్ మేనేజర్ నుండి అప్రూవల్ తీసుకోవాలి. అండ్ క్లోజ్ ది కరెంట్ పీరియడ్, ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్. కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేయాలి విత్ మేనేజ్మెంట్ అప్రూవల్. దీని ఏమంటారు, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అంటారు. దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఎవ్రీ మంత్ ఎండ్ కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేయటము, నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేయటం అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ, SAP FICO కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎవ్రీ మంత్ ఎండ్ కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేయటము, నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేయటం అనేది SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. దిస్ యాక్టివిటీ ఈస్ కాల్డ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. వాట్ ఆర్ ద మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటే చెప్పాలి. మంత్ ఎండింగ్ యాక్టివిటీ అది. నెక్స్ట్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈస్ కంట్రోల్డ్ బై ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎండ్ యూజర్స్ కి పర్మిషన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 to 12 వరకు ఓపెన్ చేసేసాం అంటే ఇంకా ఎవ్రీ మంత్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా చేసేయచ్చు. ఇప్పుడు మనం పీరియడ్ అనేది ఓపెన్ చేయకుండా డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి ఆయన పోస్ట్ చేయలేరు. ఆ షీట్లోకి వెళ్ళండి ఒకసారి, SAPలోకి వెళ్ళండి. ఇప్పుడు చూడండి 12 ఉంది కదా, 12 దగ్గర మీరు ఏం చేస్తారంటే 10 ఇవ్వండి. ఎగ్జాంపుల్ 10 ఉంది, 10 ఉంటే ఏమవుతుంది, పోస్ట్ అవ్వవు. ఇప్పుడు మనం 11th పీరియడ్ లో ఉన్నాం యాజ్ పర్ SAP టెర్మినాలజీ. సో 10 అంటే పీరియడ్ ఓపెన్ అవ్వలేదు. సో 11 ఉండాలి. 11 or 12 ఉంటే ఏమవుతుంది,
ఆయన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతారు. ఎవరు? ఎండ్ యూజర్స్. సో ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటంటే పర్మిషన్స్, ఎండ్ యూజర్స్ కి పర్మిషన్స్ అన్నమాట డాక్యుమెంట్స్ పోస్ట్ చేయడానికి. ఇక్కడ పీరియడ్ ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాడు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈస్ కంట్రోల్డ్ బై డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. ఇక్కడ 10 ఉందనుకోండి, పీరియడ్ అనేది ఓపెన్ అవ్వాల, మనం 11th పీరియడ్ లో ఉన్నాం. సో 10 ఉంది, 11th లేదు అంటే అతను ఎంట్రీస్, డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేదు, వాళ్ళకి ఎర్రర్ వస్తుంది, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ అని. సో ఇక్కడ పీరియడ్ అనేది ఓపెన్ చేయాలి, చేస్తేనే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఏంటి? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ కంట్రోల్డ్ బై డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అని అర్థం. క్లియరా? ఓకే, వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ కంట్రోల్డ్ బై డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియట్ వీ కెన్ అసైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్. మనం ఒక ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ క్రియేట్ చేస్తాం, ఇది మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా మనం అసైన్ చేయొచ్చు. ఒకే కంపెనీ కాదు, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా మనం అసైన్ చేయొచ్చు. క్లియర్? అర్థమైంది ఇంతవరకు? క్లియర్ ఉందా? ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, టైం పాస్ చెప్పేది కాదు, మామూలుగా కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏముండదు. ఇవి ఇంటర్వ్యూలో లాస్ట్ క్లాస్. అసలు మీకు ఫస్ట్ ఒక 3-4 క్లాస్ అంటే ఒక ఫస్ట్ ఒక 10 days కొంచెం టఫ్ ఉంటుంది, తర్వాత మీకు ఎంత ఈజీ అయిపోతుంది, డోంట్ వరీ. నెక్స్ట్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్. తర్వాత ఏం చేసాము? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP-FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or map into the company code. తెలుసు కదా మీకు ఈ పాయింట్? తెలుసు కదా? అసైన్మెంట్ అంటే తెలుసు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో డిస్కస్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP-FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign to our company code. మన కంపెనీ కోడ్ డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, మనం అసైన్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. చాలా ఇంపార్టెంట్ ఇది. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్, టీ కోడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. వాట్ యు మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో OBC4కి వెళ్ళండి ఒకసారి. OBC4కి OBC4 SAP ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంటుంది, మళ్ళీ లాగాన్ చేయాల్సిందే. ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఏంటంటే మీరు కర్సర్ మూమెంట్ లేకపోతే ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. OBC4 డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. కంటిన్యూ చేయండి, OBC4కి వెళ్ళండి. సో లాస్ట్ క్లాస్లో చేస్తే మనం పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఏముంటాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఇవన్నీ G001, G002, G003, G004 ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. G001 పైన డబల్ క్లిక్ చేయండి, జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్ ఉన్నాయి. ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉందనుకోండి, ఎండ్ యూజర్ అనే వాళ్ళు టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేస్తేనే డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయగలుగుతారు. ఆప్షనల్ లో ఉంటే టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు.
అట్లా. సో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఎండ్ యూజర్ ఎంటర్ చేయాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఎండ్ యూజర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అనేది మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్, ఇవన్నీ కూడా అసైన్మెంట్ నంబర్, టెక్స్ట్ ఇన్వాయిస్ రిఫరెన్స్, ఇవన్నీ ఏంటి డిఫరెంట్ ఫీల్డ్స్. మీరు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, జీమెయిల్ ఓపెన్ చేసి జీమెయిల్ మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకుంటున్నారు. మీకు ఏమడుతుంది? ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, తర్వాత మళ్ళీ మీ ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి, మీ ఫోన్ నంబర్, ఇవన్నీ అడుగుతుంది. అంటే ఏంటి దానికి అర్థం ఏంటి? కొన్ని ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాల్సింది, ఇస్తే తప్ప ఆ ఫామ్ అనేది ఫిల్ అవ్వదు. అలాగే ఒక బిల్ జనరేట్ చేసే టైంలో ఎండ్ యూజర్ ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ని కంట్రోల్ చేస్తాం. బాకెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్కి వెళ్ళండి. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బిజినెస్ ఏరియా లాస్ట్ నుండి థర్డ్ వన్ చూడండి, లాస్ట్ నుండి థర్డ్ వన్. సో బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ లో ఉంచండి, రిక్వైర్డ్ లో పెడుతున్నాను ఎగ్జాంపుల్. సో మీరు బిజినెస్ ఏరియా ఇస్తే తప్ప ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. అదే ఆప్షనల్ లో ఉంటే బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. Field status variant. What it mean by field status variant? With help of field status variant, we can control the end user fields at the time of accounting entry posting. Which field is required or which field is not required, we can control from the field status variant. Well, ఆ సెషన్కి వెళ్ళండి. చూడండి, ఇది చదవాలండి, ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ. వాట్ ఇట్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? Field status variant is useful to control the end user fields at the time of accounting entry posting. The field status variant we can assign to different types of the company code. ఈ field status variant ని different types of company codes కి ఉపయోగించవచ్చు. It is controlled by end user accounting entry fields. End user fields ని కంట్రోల్ చేస్తుంది. ఒక బిల్ జనరేట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఇవ్వాలా అవసరం లేదా, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా అవసరం లేదా, రిఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వాలా అవసరం లేదా, ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. At the time of accounting entry posting, which field is required or which field is not required, which field is suppressed, which field is optional, which field is display అనేది we can configure from field status group. At the time of accounting entry posting, which field is required, which field is suppressed, which field is display, we can configure from field status group. మనం కంట్రోల్ చేస్తాం అన్నమాట. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఏవైతే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి? మనం ఎలా కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. అందువల్ల ఏమంటారంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్ని పార్ట్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఈజ్ లింక్డ్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఈజ్ లైక్ ఎలా ఉన్నాయి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనే మనం జస్ట్ చూసాం కదా, G001, G002, G003 ఇలా ఉంటాయి. This group we will assign to the GL accounts. ఈ G001, G002, G003 ఇవన్నీ కూడా GL అకౌంట్స్ కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం. నెక్స్ట్ రాబోయే క్లాస్ లో ఏం చేస్తాము, ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎలా వర్క్ అవుతుంది, GL అకౌంట్స్ కి అసైన్ చేస్తాం. ఓకేనా? GL అకౌంట్స్ కి అసైన్ చేస్తాం ఇవన్నీ కూడా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వెయిట్ కొంచెం పైకి వెళ్ళండి, ఇంకా ఏదో ఉంది ఇక్కడ చూద్దాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ is like G001, G002, G003. These groups we will assign the GL accounts.
జిఎల్ అకౌంట్స్ కి అసైన్ చేస్తాం. G001, G002 అండ్ G003 are available on the field status variant. We can control from here which field is required or which field is not required at the time of accounting entry posting. సో మనం G001 ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్ లో అసైన్ చేస్తాం. దాన్ని బేస్ గా చేసుకుని ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ అనేది సర్ప్లస్ అనేది కంట్రోల్ అవుతుంది. మీకు నెక్స్ట్ క్లాస్ లో అర్థమవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఆ ఫీల్డ్స్ అనేవి ఎలా ఉంటాయి అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఫైన్, నో ఇష్యూ. ఎందుకండి we have 75 parameters from debit side, we have 75 parameters from credit side. డెబిట్ అండ్ క్రెడిట్ ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమవుతుంది, ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తున్నారు. ఒక అకౌంటింగ్ ఎంట్రీని మీరు పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉన్నాయి, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. అంటే ఈ ఫీల్డ్నే మనం కంట్రోల్ చేసేది. అంటే ఎండ్ యూజర్ లేదంటే అకౌంటెంట్ ఒక బిల్ అనేది జనరేట్ చేస్తున్నారు, లేదంటే ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. అర్థమైందా? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we will select the పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. అంటే క్లయింట్ చెప్తారు మీకు డెబిట్ సైడ్ ఏమేమి పారామీటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏమేమి పారామీటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా మనం ఏం చేస్తాము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. అంటే ఒక ఎండ్ యూజర్ ఒక బిల్ జనరేట్ చేస్తుంటే 75 డెబిట్ సైడ్ 75 క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. క్లియరా? ఈచ్ ఫీల్డ్ వీ హ్యావ్ 4 కంట్రోల్ బటన్స్. ఫీల్డ్ అంటే యాక్చువల్గా G001, G003 వాటిలో ఏమున్నాయి, 4 బటన్స్ ఉన్నాయి. వెళ్ళండి ఒకసారి. 4గా 3 ఉంటే ఇక్కడ OBC4కి వెళ్ళండి. వెయిట్ చూడండి, ఇక్కడ ఏమున్నాయి, వెయిట్ ఇక్కడే ఉన్నాయి. వెయిట్ చూడండి, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్ ఇట్లా ఉంటాయి. 3 స్పెసిఫిక్ బటన్స్ ఉంటాయని చెప్పచ్చు. ఓకే, ఎనీవే 4 కూడా ఉంటాయి, కొన్నిటికి 4 వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి. సో రిక్వైర్డ్ అంటే ఏంటి, ఆప్షనల్ అంటే ఏంటి, సర్ప్లస్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. మీకు అవన్నీ మనం చెప్పాం కదా. రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ ఇవ్వాలని అర్థం. ఆప్షనల్ అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సర్ప్లస్ అంటే కనిపించదు అనమాట ఆయనకి. అది క్లియర్ కదా? వెళ్ళండి. రిక్వైర్డ్ అంటే చూడండి, రిక్వైర్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఇఫ్ యూ యాక్టివేట్ ది స్పెసిఫిక్ ఫీల్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఎండ్ యూజర్ మస్ట్ వాంట్ టు ఎంటర్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. రిక్వైర్డ్ అంటే మీనింగ్ ఏంటి, మన రిక్వైర్డ్ లో పెట్టేసాం ఏదైనా ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో పెట్టాం. ఏమవుతుంది, ఇఫ్ యూ యాక్టివేట్ ది స్పెసిఫిక్ ఫీల్డ్, రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది యాక్టివేట్ చేస్తే ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఎండ్ యూజర్ మస్ట్ వాంట్ టు ఎంటర్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ అనేది ఇవ్వాలి. బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ లో పెడితే బిజినెస్ ఏరియా ఎండ్ యూజర్ అనేవాడు ఇవ్వాలి. ఓకేనా? కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్ లో పెట్టారు, కాస్ట్ సెంటర్ అనేది ఇవ్వాలి ఇట్లా. నెక్స్ట్ ఆప్షనల్. ఆప్షనల్, ఇఫ్ యూ స్పెసిఫైడ్ ది ఎనీ ఫీల్డ్ యాజ్ ఆప్షనల్, మీరు ఆప్షనల్ కింద కాన్ఫిగరేషన్ చేశారు. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ దట్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్. అంటే ఆ ఫీల్డ్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది ఇన్పుట్స్ ఆర్ ఇఫ్ యూ కెనాట్ ఎంటర్ ది ఇన్పుట్స్, సిస్టమ్ విల్ బి అలౌ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. మీరు ఆ ప్లేస్ లో పర్టికులర్ ఇన్పుట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్లాసెస్ ఇట్లా ఇంత టఫ్ ఉండవండి, చాలా సింపుల్ గా ఉంటాయి. డోంట్ వరీ. నెక్స్ట్ క్లాసెస్ అని ఎంత ఉండదు, నోట్స్ కూడా ఎంత ఉండదు, చాలా సింపుల్ గా ఉంటాయి. డోంట్ వరీ. ఓకేనా? ఇది డిస్ప్లే సర్ప్లస్, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంకేం మనం చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, at the time of end user accounting entry postings or document entry postings or business entry postings. చూడండి, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అన్నా, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అన్నా, బిజినెస్ ఎంట్రీ పోస్టింగ్ అన్నా ఏదైనా ఒకటే.
ఏదైనా ఉంటాయి. At the time of end user accounting entry postings or document entry postings, business entry postings, which field is, we will configure which field is required or which field is not required. అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకేనా? తర్వాత వాట్ ఈస్ డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ పారామీటర్స్ ఏముంటాయి, క్రెడిట్ సైడ్ ఏముంటాయి? బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్ ఇలాంటివి ఉంటాయి. We have 75 parameters from debit side. We have 75 parameters from credit side. Okay, next classes లో చేస్తాం. మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో చేసేస్తాం. ఒక డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఏంటి? బిజినెస్ ఏరియా అనేది ఒక పారామీటర్, టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఒక పారామీటర్, ప్రాఫిట్ సెంటర్ అనేది ఒక పారామీటర్, కాస్ట్ సెంటర్ అనేది ఒక పారామీటర్, సెగ్మెంట్ అనేది ఒక పారామీటర్. ఇట్లా 75 పారామీటర్స్ అనేవి ఓకేనా? క్లియర్. ఇవన్నీ మీకు అర్థమవుతాయండి, స్లోగా ఒకసారి చదవండి అంతే, తర్వాత మీకు తెలిసిపోతుంది అన్ని కూడా. ఓకేనా? నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. అసైన్మెంట్ అంటే తెలుసు కదా మీకు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI all objectives directly or indirectly we will assign or mapping to our company code. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టైప్. సో డాక్యుమెంట్స్ టైప్ OBA7 లో మనం డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేవి చూసాం. GL డాక్యుమెంట్స్, SA డాక్యుమెంట్, AB డాక్యుమెంట్. SAP లో స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. OBA7 లో మనకి డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? GL అంటే ఏంటి? SA, AB. తర్వాత AP డాక్యుమెంట్స్ కింద చూడండి. AP డాక్యుమెంట్స్, ఏపీలో ఏమేమి ఉన్నాయి? KR, KZ. AP అంటే అకౌంట్ పేయబుల్ అని అర్థం. KR, KZ, KG ఇవన్నీ డాక్యుమెంట్స్. అకౌంట్ రిసీబుల్, DA డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? డాక్యుమెంట్స్ ఆర్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. మీ డాక్యుమెంట్ పైన SA ఉందనుకోండి, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. KR ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. KZ ఉంటే వెండార్ పేమెంట్ అని అర్థం. KG ఉంటే వెండార్ క్రెడిట్ మెమో అని అర్థం. KA ఉంటే వెండార్ డాక్యుమెంట్ పోస్టింగ్ అని అర్థం. DR ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ ఉంటే కస్టమర్ పేమెంట్. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. డాక్యుమెంట్ టైప్ను బేస్గా చేసుకుని అది ఏ టైప్ ట్రాన్సాక్షన్ చెప్పచ్చు. SA ఉంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని, KR ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని, KZ ఉంటే వెండార్ పేమెంట్ అని, DR ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, DZ ఉంటే కస్టమర్ పేమెంట్ అని. మనం డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని అది ఏ ట్రాన్సాక్షన్ అనేది చెప్పచ్చు. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. టైప్ ను బేస్ గా చేసుకుని ఏ ట్రాన్సాక్షన్ చెప్పచ్చు అనమాట. సో డాక్యుమెంట్స్ టైప్ అనేది ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. అర్థమైన ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ టైప్స్ అనమాట. SAPలో స్టాండర్డ్ గా ఉన్నాయి. మనకి SAPలో స్టాండర్డ్ గా ఉన్నాయి డాక్యుమెంట్స్. మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ డాక్యుమెంట్స్. డౌన్కి వెళ్ళండి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ టైప్. డాక్యుమెంట్ టైప్స్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఫర్ ఎవ్రీ డాక్యుమెంట్ టైప్ we will assign one number range. వీటికి నంబర్ రేంజ్ ఇచ్చాం, గుర్తుందా? డాక్యుమెంట్ టైప్ నుండి నంబర్ రేంజ్ ఇచ్చాం. డాక్యుమెంట్ టైప్ ప్రతి డాక్యుమెంట్ కి కూడా నంబర్ రేంజ్ ఇచ్చాం. ది నంబర్ రేంజ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ది డాక్యుమెంట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో ఈ నంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు SA డాక్యుమెంట్ కి 1 to 1000 వరకు ఇచ్చారు. సో SA డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి కూడా SA డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? మనం ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని వస్తుంది. 1 to 1000 ఇచ్చారు. సో SA డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. ఫస్ట్ డాక్యుమెంట్ నెంబర్ 1 కి 1 వస్తుంది, 2 కి 2 వస్తుంది, థర్డ్ డాక్యుమెంట్ కి 3 వస్తుంది, ఫోర్త్ డాక్యుమెంట్ కి 4 వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. సో డాక్యుమెంట్ నంబర్ రేంజ్ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఈచ్ డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ వన్ నంబర్ అని చెప్పచ్చు. ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ నంబర్ రేంజ్ విల్ బి రిఫ్లెక్టెడ్
ఇన్ ది డాక్యుమెంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. Based on the document number range, based on the document entry, we can recognize the accounting entry. Based on the document entry, we can recognize the accounting entry. డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని అది ఏ టైప్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్ ఇచ్చారనుకోండి, ఎస్ఏ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 500 ఇచ్చారు, 1 to 500 వరకు ఇచ్చారు. When we post the document FB50, system will be generated the document number range based on this number range. 1 to 500 వరకు ఇచ్చారు. దాన్ని బేస్ గా చేసుకుని ప్రతి దానికి కూడా, ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇచ్చారు. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ఎస్ఏ డాక్యుమెంట్స్ అనేవి క్యాల్కులేట్ అవుతాయి. 1, 2, 3 మీరు ఎన్ని చేస్తారు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. క్లియర్ కదా? సో నంబర్ రేంజ్ ఎందుకు క్రియేట్ చేస్తాము? వై డూ వీ నీడ్ టు క్రియేట్ ది నంబర్ రేంజ్? నంబర్ రేంజ్ ఎందుకు క్రియేట్ చేస్తాము? ఇట్ ఈస్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ది డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్ నంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రాజెక్ట్ లో లాక్స్ లో ఉండే ట్రాన్సాక్షన్స్. సో డాక్యుమెంట్ నంబర్ ని బేస్ గా చేసుకుని ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఆ డాక్యుమెంట్ కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు 1 lakh డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందులో డాక్యుమెంట్ నెంబర్ 10 కావాలనుకోండి, దానికి టీ కోడ్ ఉంటుంది FB03. టీ కోడ్ లోకి వెళ్ళిపోయి డాక్యుమెంట్ నెంబర్ ఇస్తే ఆ డాక్యుమెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. It is helps to identify the document and document relevant information. Number range creation is one of the year-ending activity. ఈ number range creation అనేది year-ending activity అన్నమాట. ఎనివే డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? క్లియరా కదా? క్లియరా కదా? నెక్స్ట్ ఇవన్నీ చదవాలండి, చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీకు అలవాటు అయిపోతుంది, స్లోగా అలవాటు అవుతుంది. డోంట్ వరీ, భయపడకండి. ఫస్ట్ ఒక 10 days మీకు కొంచెం టఫ్ గానే ఉంటుంది, తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. ఏమీ కాదు, డోంట్ వరీ. తర్వాత చూడండి, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం OB-A4 లో. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే టాలరెన్స్ గ్రూప్ నుండి ఆథరైజేషన్ ఉండాలి. OB-A4 లో టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాము, దాన్ని ఏం చేసాము? అసైన్ చేసాం. OB-57 లో అసైన్ చేసాం. సో టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఓన్లీ స్పెసిఫిక్ ఆథరైజేషన్ ఎంప్లాయీస్ కెన్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ది గ్రూప్. అంటే ఎవరికైతే ఆథరైజేషన్ ఇస్తామో వాళ్ళు మాత్రమే డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేయగలుగుతారు. Only specific authorization employees can post the accounting entries in the group. Tolerance group contains authorization content. Authorization అనేది ఇస్తుంది, ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది. ఓకేనా? ఎంప్లాయీస్ పర్మిటెడ్ పోస్టింగ్ అమౌంట్ విల్ బి గివెన్ బై ది టాలరెన్స్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టాలరెన్స్ గ్రూప్ లో లిమిట్ అనేది ఇస్తాం, మనం అన్లిమిటెడ్ ఇచ్చేస్తాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs to 20 lakhs ఇచ్చారనుకోండి, ఆ టాలరెన్స్ గ్రూప్ అనేది 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అసైన్ చేస్తారు. వాళ్ళు ఆ లిమిట్ వరకే వాళ్ళు డాక్యుమెంట్ ని పోస్ట్ చేయగలుగుతారు. లేదు 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి 2 lakhs నుండి 4 lakhs వరకు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే లిమిట్ అనమాట. 1 lakh నుండి 2 lakhs వరకు ఈ టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేస్తారు. అంటే డిఫరెంట్ టాలరెన్స్ గ్రూప్స్ ఉంటాయి. సో వాటిని బేస్ గా చేసుకుని ఏం చేస్తారంటే ఆ ఎంప్లాయీస్ కి ఆ గ్రూప్ అనేది అసైన్ చేస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని వాళ్ళు అంతవరకు ఆ వాల్యూ వరకే డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తారు. సో ఇది టాలరెన్స్ గ్రూప్ అంటారు. టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. యాజ్ వెల్ యాజ్ ఇంకోటి కూడా ఉంటుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే సాక్రిఫైస్ అమౌంట్. మనం 5% తీసుకున్నాం, గుర్తుందా లాస్ట్ క్లాస్ లో టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ లో? అంటే సాక్రిఫైస్ అమౌంట్, ఎంతవరకు డిస్కౌంట్స్ ఇవ్వగలరు, సాక్రిఫైస్ అమౌంట్స్ అనేవి కూడా మనం డిఫైన్ చేస్తాం. క్లియర్ కదా?
ఇది టోలరెన్స్ గ్రూప్ అంటారు. టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటో ఇంటర్వ్యూలో చెప్పాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టోలరెన్స్ గ్రూప్స్. ఎస్ఏపిలో టోలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి. డిఫరెంట్ టోలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, జిఎల్ టోలరెన్స్ గ్రూప్, వెండర్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్స్. క్లియర్ కదా? సో ఇలా 4 టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఈ గ్రూప్స్ అన్ని ఎందుకు ఉపయోగపడతాయి? సాక్రిఫైస్ అమౌంట్ ని కాన్ఫిగర్ చేయడానికి ఉపయోగపడతాయి. రైట్, నెక్స్ట్. సో టోలరెన్స్ గ్రూప్ ఓపెన్ చేయండి ఒకసారి. OBA4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. చూసారా? ఇది టోలరెన్స్ గ్రూప్ అన్నమాట. ఇక్కడ చూడండి, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంటింగ్ ఐటమ్, క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్, ఇవన్నీ ఇక్కడ ఇచ్చాను. షీట్ ఇచ్చాను. ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. ఆ షీట్ లో ఉన్న ఇవన్నీ కూడా చూడండి. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్, ఇవన్నీ చదవండి మీరు, నేను చెప్పను. ఓకేనా? రైట్, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై డెబిట్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్? డెబిట్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. డెబిట్ అంటే ఏంటో, క్రెడిట్ అంటే ఏంటో ఇచ్చారు. మొత్తం చదవండి. నా వాయిస్ అనిపిస్తుందా? మొత్తం చదవండి మీరు. ఓకేనా? తర్వాత ఇవన్నీ గ్లోబల్ పారామీటర్స్ అండి. ఇవి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. రేపు స్టార్ట్ చేస్తాను ఇవన్నీ. ఇవన్నీ కొన్ని చేసేసి ఈ గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? వీటిని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. గ్లోబల్ పారామీటర్స్ అంటే మీనింగ్ ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని అర్థం. గ్లోబల్ పారామీటర్స్ అంటే మీనింగ్ ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని అర్థం. గుర్తుపెట్టుకోండి. అది ఇది చదువుదాం. మొత్తం చదవం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, టోలరెన్స్ గ్రూప్, ఎక్స్చేంజ్ రేట్ నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది. కరెన్సీ సెట్టింగ్స్ నెక్స్ట్ క్లాస్. కంపెనీ గ్లోబల్ పారామీటర్స్, డాక్యుమెంట్ టైప్స్, నంబర్ లైన్, ఇవన్నీ చేసాం. కొన్ని ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, రేపు చేస్తాం. సో ఇది మొత్తం ఈ షీట్ అంతా చదవాలి మీరు, ఏది మిస్ చేయకండి. ఈ షీట్ మొత్తం కూడా చదవాలి. తర్వాత చూడండి, ఫిజికల్ ఇయర్ మామూలుగా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవడం అనేది అన్ని కంట్రీస్ లో ఒకేలా ఉండదు. జస్ట్ మీకు ఐడియా కోసం ఒక షీట్ ఇస్తున్నాను, ఓపెన్ చేయండి. ఓపెన్ అవ్వలేదా? అది ఇమేజ్, అది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? చూడండి. సారీ, ఇవి టీ కోడ్స్. ఇవి యాక్చువల్గా టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓకే, అది ఎలా ఉంచని చెప్తాను మీకు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా ఉంటుంది. ఏ ఇయర్ లో ఏ కంట్రీలో ఎలా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ కంట్రీలో ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది చూద్దాము. వన్ మోర్ షీట్, ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి.
డౌన్కి వెళ్ళండి. సో ఇండియా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31. ఎల్లో కలర్ లో ఉన్నాయి కదా చూడండి. ఇండియా ఎప్పుడు? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31. కెనడా, ఇవన్నీ ఏ కంట్రీలో ఎలా ఉంటుంది జస్ట్ ఐడియా కోసం అండి, మీరేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది. చూడండి ఒకసారి, డౌన్కి వెళ్ళండి, చెక్ చేయండి ఏ కంట్రీలో ఏ విధంగా ఉంటుంది అనేది. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రేపు డిస్కస్ చేద్దాం. రేపు డిస్కస్ చేసి కాన్ఫిగరేషన్స్ చేద్దాం టుమారో క్లాస్. ఓకేనా? రెడీగా ఉండండి. ఓకే, క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎంతవరకు? ఆ నోట్స్ చదవాలి అంతే, మీకు ఒక్కసారి చదివితే అర్థం అవదు, 2-3 టైమ్స్ వినండి. అంటే యాక్చువల్గా మనం ఇంకా ఒక 2 క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. క్లియరా? Yes, sir. Yes, sir. డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఎంతవరకు? డౌట్స్ ఏం లేవా? ఆ షీట్ అంతా చదవండి, మీకు చెప్తున్నా వినండి. మీకు ఫస్ట్ అంటే ఇంకొక 2 days వరకు కొంచెం లిటిల్ బిట్ లెంతీగా కొంచెం టఫ్గా అనిపిస్తుంది, తర్వాత క్లాసెస్ అన్ని ఈజీగా ఉంటాయి. డోంట్ వరీ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. ఆ వీడియో 2 pieces గా కట్ అయింది కదా, నేను అది ఎడిట్ చేసి అడ్జస్ట్ చేస్తాను, ఒకే వీడియో కింద వస్తుంది. ప్లేలిస్ట్ ఉంది కదా మీకు, ఆ ప్లేలిస్ట్ లో ఉంటాయి ఆ వీడియోస్ అన్ని కూడా చూసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్. Thank you, sir.